ఓకే, నేను తెలుగు చెప్పాలా? Yeah. Your vision. Food is available. They can wait. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, నీకు వందనములు, సాక్ష్యము నీకు మహిమకరంగా ఉండగలుగుటకు సహాయం చేయము తండ్రి. నిన్ను గణపరచుటకు సహాయం చేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టాను. నా పేరు శ్రీనివాస్. I came from a Hindu family and my name is Srinivas. మేము రాయలసీమ నుంచి వచ్చాము. ఒక చిన్న పల్లెటూరు. I came from the area of Rayalaseema, from a very small village. హిందూ కుటుంబంలో నేను పుట్టాను కాబట్టి చిన్నప్పటి నుంచి నేను విగ్రహారాధన చేసేవాడిని. Because I was born in a Hindu family, I was a very avid idol worshipper. నాకు యేసుప్రభు అంటే రక్షకుడని తెలియదు. I did not know that Jesus Christ is a savior. సో నేను ఏం చేసేవాడిని, నాకు మా మదర్ చిన్నప్పుడే నీకు బాగా చదువు వస్తుంది, ఎక్కువగా నీవు పూజ చెయ్యి అంటే నేను మా గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాలకి వెళ్ళి ప్రతి దినము ఏదో ఒక దేవాలయంలో సాగిలపడి మొక్కి ప్రార్థన అంటే భజన చేసేవాడిని. Because my mom said if I worship the Hindu gods, I will get into good education. I used to go every day a different temple and I used to do lot of pujas. సో నేను అట్లాగా అంటే వయస్సు పెరిగే కొద్దీ నా జీవితంలో నేను గమనించినది ఏమిటంటే నా యొక్క హృదయంలో ఉన్న పాపం కూడా పెరుగుతూ ఉంది. What I observed as the days are going by, the sin in my heart is also growing. ఎంత భక్తిగా ఉండి ఎంత పూజ చేసినా పాపం మాత్రం తొలగిపోలే. However, many pujas and devotions I am doing in different temples, but my sin is not going away. సో మా యొక్క గ్రామానికి కొద్దిగా దూరంలో ఒక నది ఉంటే ఒక హిందువుల పండుగ వచ్చినప్పుడు అందరితో పాటు నేను వెళ్ళి అక్కడ అంటే అక్కడ పూజ చేసి తర్వాత స్నానం చేసి తిరిగి ఇంటికి వచ్చిన ఏమీ మార్పు లేదు. So even though I used to go to a nearby lake and you used to do dipping in the waters and come back home, nothing has been changed in my life. దాదాపు ఎవ్రీ ఇయర్ మా తండ్రి గారు నన్ను చిన్న వయసులో నుంచే తిరుపతికి తీసుకొని వెళ్ళి అక్కడ నాకు అంటే గుండు చేసి తర్వాత అన్ని కోనేరులో స్నానం చేయబడము అన్ని ఈ విధంగా నా యొక్క జీవితము అంటే భక్తిగా ఉన్నట్టు కనపడుతుంది, కానీ లోపల మాత్రం పాపం పెరిగిపోతూ ఉంది వయస్సును బట్టి. So every year my father used to take me to Tirupati to the temple and he used to shave my hair and used to do all kinds of rituals and devotions and pujas. సో నేను అల్టిమేట్గా ఇంటర్మీడియట్లో నేను జాయిన్ అయినాను. ఇంటర్మీడియట్లో అక్కడ నేనున్నటువంటి ప్లేస్ శ్రీశైలంకి దగ్గరలో ఆత్మకూరు అని ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువగా ముస్లిమ్స్ ఎక్కువగా డామినేషన్ అని. While I am studying +2 or intermediate, I went to a place called Atmakur in Srisailam. That's which is near to the Srisailam. Which is near to the Srisailam. సో ఆ విధంగా ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి కదండి. ఆ విధంగా మా హిందువుల నుంచి ఒక నలుగురు మేము నిలబడ్డాము. అట్లాగే స్టూడెంట్స్ అటు సైడ్ ముస్లిమ్స్ నలుగురు నిలబడ్డారు. So during the election time in the college, 4 of us as Hindus and 4 of Muslims have stood for election for the college. సో మా సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క బ్యానర్లో నేను ఒక్కడే సెక్రటరీగా గెలిచాను, మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు. సిమిలర్లీ ద కేస్ ముస్లిమ్స్లో అందరు గెలిచారు, కేవలం నా అపోనెంట్ మాత్రం ఓడిపోయాడు. So this is a very Muslim prevalent area. So in that area, only me in the Hindu group has won the election, but all the others in the Muslim group has won except for the one who lost to Anna. ఆ కారణం చేత వాళ్ళు నన్ను ఎప్పుడెప్పుడు అటాక్ చేయాలో అని తిరిగేవాళ్ళు. నేను కూడా ఒక గ్యాంగ్ పెట్టుకొని తిరిగేవాడిని అనమాట, అంటే ఒంటరిగా పోయేవాడిని కాదు. So in those days the Muslims used to threaten me to attack me because I have won the election. So I also used to have a gang of people and used to walk in the college or around the areas. ఒకసారి ఒక విద్యార్థి ఏం చేశాడంటే ఒక అమ్మాయిని ప్రేమించాడు, తర్వాత కొద్దిగా అవమానపరిచాడు. అప్పుడు మేము వెళ్ళిపోయి మర్యాద చెప్తే వినలేదు, అందరం కలిసి బాగా భయంకరంగా కొట్టాం.
So I used to deal with many activities in the college. So there was a boy who has misbehaved with a girl, and so when we went and spoke to him, he didn't listen. So I took my people and bet him and wounded him very badly. సో నేను మ్యాథమెటిక్స్లో బాగా మంచిగా ఎక్స్పర్ట్గా ఉంటే అందువల్ల ఇప్పుడు చిన్నగా ఈ గొడవల్లో పడి నాకు చదువు కూడా చిన్నగా దూరం అయిపోయింది. Because I was involved in all these kinds of unnecessary activities, I became very far from my studies. ఎందుకు ఇది చెప్తున్నానంటే నా జీవితంలో ఎక్కువగా ఇంకా నాకు సమాధానం లేకుండా పోయింది. కారణం ఏంటంటే మా అదర్ పార్టీలో ఉన్న వ్యక్తులు ఈ యొక్క కత్తి పెట్టుకొని ఎక్కడెక్కడ శ్రీనివాస్ దొరుకుతాడో వేసేద్దామా అని చూస్తున్నారు. So because of all these activities, I lost peace in my life. I was always afraid or involved in lot of quarrels and disputes with the other side of the people who are Muslims, and they were carrying a knife and they wanted to kill me. సో ఆ సమయంలో ఏం జరిగిందంటే మా యొక్క కాలేజీలో ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతను చాలా మంచి విద్యార్థి, దేవుని ఇంటిలో నుంచి వచ్చి చదువుకునేవాడు. అంత మాత్రమే కాదు, అదే కాలేజీలోనే ఒక క్రిస్టియన్ గుడ్ టెస్టిమనీ కలిగిన ఒక లెక్చరర్ ఉండేది. ఆమె మన డాక్టర్ ఉజ్వల వాళ్ళ మదర్. So in the same college, I know a person who is very good in the studies. But in the same college, I also know a Christian lecturer who used to be, who is Daniel Brothers' wife's mother, who is in London. సో వాళ్ళు ఒకసారి ఏం చేశారంటే నన్ను ఇన్వైట్ చేశారు, మందిరానికి రా శ్రీనివాస్ అట్లా అని చెప్పేసి. They invited me to the church once on one occasion. నేను మందిరంకి ఫస్ట్ టైము ఈ బేతేలు మందిరముకు నేను అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ బయట ఉన్నటువంటి బోర్డు చదివాను. బేతేలు ఏంటి, ఇక్కడ తేలు ఏమన్నా ఎక్కడ ఎక్కువ ఉంటాయా అని అనుకుంటున్నాను. నాకు అర్థం కాలేదు నిజంగా ఇది మందిరమా లేకపోతే ఏంటని. లోపలికి ఎంటర్ అయినాను. ఓకే. So Anna went to this church, and the name of the church is also called Bethel, but in Telugu Tel means scorpion. He thought there are scorpions in this place. సో ఆ విధంగా నేను ఆశ్చర్యంగా లోపలికి వెళ్తే అక్కడ మామూలుగా మా గుడిలోనికి వెళ్తే ఎక్కడ చూసినా విగ్రహం ఉంటుంది, మేము సాగిలో పడతాము, అలా చేస్తుంటాం కదా. ఎక్కడన్నా యేసుప్రభు ఫోటో ఉందేమో, ఇది క్రిస్టియన్ చర్చ్ కదా అని చూస్తే ఎక్కడ లేదు. So normally when I go to a temple, I see a lot of Hindu gods and goddesses photos or idols. But when I entered this church, I could not find even one picture of Jesus Christ or anything else. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు ఆయనను నేను ప్రశ్నిస్తే మీ దేవుడు ఎక్కడ లేడా అని అంటే ఆయన అప్పుడు ఆదికాండము కాదు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చెప్పాడు. శ్రీనివాస్, వాక్యము దేవుడై ఉన్నాడు, ఈ వాక్యం నీ హృదయంలో ఉంటే దేవుడు ఉన్నట్టే. నేను అప్పుడు మనసులో ఈయన పిచ్చి ఆయన ఉన్నట్టున్నాడు అనుకున్నా. So I asked the pastor of the church, where is your God? I can't see him. Then the pastor opened John's Gospel, chapter 1, verse 1, and it explained to me that the God is the Word of God, and that He is the beginning and of the world. And I found some interest in his teachings. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది నా యొక్క అంటే దేవుడు నన్ను పట్టుకోవడానికి ఇది ఆరంభం అన్నమాట. నేను ఈ యొక్క అసమాధానకరమైనటువంటి పరిస్థితిలో కాలేజీలో గొడవలు అన్నింటికి వదిలిపెట్టుకొని స్లోగా చర్చికి వచ్చి అక్కడ కూర్చొని అన్ని గమనిస్తున్నా. బట్ ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఎ డెసిషన్ ఫార్ బార్న్ అగైన్ లైఫ్. So this is the beginning of my journey to reach God, Jesus Christ. I was attending the church on and off and regularly, but I haven't made any decision to accept Him as my Savior. ఇంకొక విషయం చెప్పాలి, ఎందుకంటే నా కాలేజీలో ఉన్న నా క్లాస్మేట్ జాన్ పాల్ అనే అతను ఇప్పుడు ప్రభునందు నిద్రించాడు. నేను ఎంత అవమానం చేసినా లేకపోతే ఎంతగా ఆయనను సర్కాస్టిక్గా మాట్లాడినా కానీ ఆయన ప్రేమ చూపించేవాడు. ఒక మాట అనేవాడు, శ్రీనివాస్ ఎందుకు రాకూడదు మా మందిరానికి అని అలా చెప్పేవాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తిని దేవుని ఇంటికి నడిపించాలంటే యూ నీడ్ టు బి ఎ సాక్రిఫైస్. So his classmate is that brother's name is called John Paul. He is not in the world anymore. He was promoted to glory. But so many times Anna used to insult him, but still he still showed the love of Christ and used to always invite him, please come to the church. Why don't you come to the church? So మీన్ వైల్ మా లెక్చరర్ సంగమ్మ మేడం గారు, ఆమె
ఎప్పుడు వాక్యం చెప్పేది. ఈజ్ ఫ్రమ్ రెడ్డి కమ్యూనిటీ. సో రెడ్డిస్ కూడా వెళ్తున్నారు కాబట్టి మేము కూడా వెళ్ళొచ్చు, అంటే మేము రెడ్డి కాకపోయినా కానీ బీసీ అనమాట, వెళ్ళొచ్చు అనేటువంటి ఒక అవగాహనలో మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా వెళ్ళేవాడిని. So this lecturer, who is Sister Ujwala's mother, she belongs to Reddy community, but she was preaching about Jesus Christ. So I thought, okay, not only these kind of people, only other caste people are also going to this church, so maybe I should also go. ఒకసారి మా యొక్క ఫ్రెండ్ ఏం చేశాడంటే, శ్రీనివాస్ నువ్వు హైదరాబాద్కి వస్తే మనం హైదరాబాద్లో సిటీ బాగా చూడొచ్చు అని అంటే, నేను ఆశతో ఆయనతో పాటు వెళ్ళాను. కారణం ఏంటంటే హైదరాబాద్ చూడొచ్చు కదా, నేను ఎక్కడో పల్లెటూరు అండి, హైదరాబాద్లో అంతా విమానాలు బస్సులు అన్నీ ఉంటాయని పోయినాను అంతే. When his friend asked me to come to Hyderabad to see the city, and I also went to see the city to just see the cars and airport and etc. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేముంది, ఆయన డైరెక్ట్గా హోలీ కాన్వకేషన్ హెబ్రోన్ మీటింగ్స్ అక్కడ దించాడు. So that Anna has got a different plan. He took me straight to Hebron Holy Convocation. సో అక్కడ చూస్తే ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉన్నాడు అన్నటువంటి విధానంగా, హాయ్ బ్రదర్ హౌ ఆర్ యూ, అందరూ వచ్చి ప్రేమతో పలుకుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, మా యొక్క పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ జరిగితే కనీసం ఒక్కరన్నా అలిగిపోతారు, కానీ ఇక్కడ చాలా ఆశ్చర్యంగా దేవుని ప్రేమ చూపిస్తున్నారు. డెఫినెట్లీ దెర్ విల్ బి గాడ్ ఇన్ దైర్ మీట్స్ అని ఒక అవగాహన వచ్చింది. When I went to that holy convocation, everybody were speaking to me as if they know me from many years. They were greeting me, they are talking to me as if I am their friend, and I am very surprised that I didn't see this kind of love and affection in many marriages or any other events, Hindu events when I went. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బిలీవ్ మీ, ఒకరోజు ఒక సాయంకాలంన ఆ మీటింగ్లో నేను ఎక్కడో దూరాన కూర్చున్నాను, దేవుని దాసుడు వాక్యం చెప్తూ ఉన్నాడు. రైట్ ఫ్రమ్ పుల్పిట్ ఈజ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్, ఓ యంగ్ మ్యాన్, హూ ఎవర్ యూ మే బీ, ఈవెన్ ఆఫ్టర్ యువర్ డెత్ వేర్ యూ విల్ గో, డూ యూ హ్యావ్ అన్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్, లైక్ దట్ ఈజ్ టెల్. So you understood that. సో ఆ విధంగా చెప్పినప్పుడు నాకు ఆన్సర్ లేదు. So this preacher was asking a question from the pulpit, what will happen to you when you die? And I examined myself and I didn't have an answer. And then the Holy Spirit of God, He came upon me and touched my heart. It's a great experience. ఇది ఎవరన్నా ఒకరు చెప్తే వచ్చింది కాదండి. ఎందుకంటే నేను నా బహ్రెయిన్లో ఒకసారి అరబ్స్ నన్ను ఇంటర్వ్యూ చేశారు ఒక ఆయిల్ కంపెనీకి. ఆయిల్ కంపెనీలో వాళ్ళు నన్ను సర్కాస్టిస్గా, నువ్వు హిందువు కదా, శ్రీనివాసు కదా, నీకు ఎవరైనా డబ్బులు ఇస్తే నువ్వు క్రిస్టియానిటీలోకి వచ్చావు కదా అన్నారు. అప్పుడు వాళ్ళకి నేను ఈ విషయం చెప్పాను. So while I was listening to this preacher, the Holy Spirit God convicted my heart and I opened my heart to Jesus. And I can't explain that in words how I felt on that day. It was a very joyous moment. And when Brother Anna went to a job interview in Bahrain, one of the interviewers was mocking him, saying, your name is Srinivas, you got a Hindu name. Did somebody pay you some money to change into Christianity? సో టెక్నికల్ ఇంటర్వ్యూ పోయి స్పిరిచువల్ ఇంటర్వ్యూకి నేను దిగా అనమాట. ఆ టైంలో అరబ్స్ అందరికి కూడా దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఫర్ మీ, ప్రివిలేజ్ ఫర్ మీ, ఈ ఆధిక్యత నేను ఉపయోగించుకోవాలని, నా జీవితం ఎట్లా మారింది, యేసుప్రభు ఎంత ప్రేమించాడు అనే విషయము అక్కడ నాకు జాబ్ వచ్చినా లేకపోయినా పర్వాలేదు అని వాళ్ళంతా అరబ్స్ చాలా టాప్ అఫీషియల్స్, వాళ్ళకి చెప్పడానికి దేవుడు నాకు ఆధిక్యత ఇచ్చాడు. So Anna started preaching gospel to all these interview people, and all these are Arabs and top officials, but Anna shared how God, Jesus Christ has met him and what is the importance, how to be born again to all these Muslim Arab people. నేను అనుకున్నా అయిపోయింది ఇక, ఎందుకంటే ఈ క్రిస్టియన్ తర్వాత పైగా రిలీజియస్ గురించి చెప్పారు, ఇక జాబ్ పోయిందిలే, ఇంకా వేరే ట్రై చేస్తున్నాం అనుకున్నప్పుడు ఆఫ్టర్ 1 వీక్ వాళ్ళ అపాయింట్మెంట్ లెటర్ పంపించారు. ఎందుకు చెప్తున్నానంటే దేవుణ్ణి మనం గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. So Anna thought, now that he has spoken about Jesus Christ to Muslim Arab people, he thought my job interview is gone, I wouldn't get this job. But after 1 week, he got the appointment letter for the same job. So Anna is sharing this testimony because if you honor God, God will honor you.
బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇన్ ద ఇయర్ 1984 దేవుడు కంప్లీట్గా నా హృదయంలోనికి వచ్చి నా హృదయంలో ఉన్న మురికి అంతా కూడా తన రక్తంతో కడిగి నన్ను శుభ్రపరిచి ఒక నూతనమైన వ్యక్తిగా తయారు చేశాడు. So in the year 1984, Brother Anna has accepted Jesus Christ as his personal savior, and Jesus has washed all his sins and given him a new life. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ దేవుని నమ్మిన తర్వాత ఆఫ్టర్ హోలీ కాన్వకేషన్ అందరు లైన్లోకి వెళ్ళి హైదరాబాద్లో ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. నేను కూడా వెళ్ళి ఒక యంగ్ పీపుల్ కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రాక్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు నీ పేరేం పేరు శ్రీనివాస్, వెంటనే ఒక వ్యక్తి తను నా ముఖం మీద ఉమ్మేశాడు. అందుకనే హిందువులంతా కూడా మారిపోతున్నారు అని. దట్స్ గాడ్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ మీ. So on the first day when I accepted Jesus Christ, I went out into the street giving leaflets, and when I was giving leaflets, one person on the street asked me what my name was, and I said Srinivas, and suddenly he spat on my face and said, because of people like you, many Hindus are converting into Christians. అక్కడ నుంచి ఇది పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ ఓల్డ్ లైఫ్ పక్కన పెట్టినావు కదా, ఇప్పుడు నా బిడ్డవయ్యావు కదా, వాడు ఒకసారి నీకు మీద వేసేస్తే అతను నువ్వెందుకు రియాక్ట్ అవుతావు అని అన్నప్పుడు నేను అలాగా కామ్గా వెళ్ళి లైన్లోకి నేను రావడం జరిగింది. బ్రదర్స్, నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క పని చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు స్ట్రీట్ ప్రీచింగ్ కావచ్చు, లేకపోతే ఇంటింటికి వెళ్ళి సువార్ చెప్తూ ఉన్నప్పుడు తలుపు కడితే బయటికి వచ్చిన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. అయినప్పటికీ దేవుని యొక్క నామానికి మనం అప్పగించుకొని వాళ్ళకి ప్రేమ చూపించడం వరకే మన యొక్క బాధ్యత. At the time when the man spat on my face, God spoke to me saying, I need to show the love of Christ. So I did not react to him in any harsh way. I was just quiet and I just came back to the line. So when we go to preaching the gospel on the streets or knocking on the doors, don't worry about how the people are going to react. Our job is to show the love of God to them. సో ఒక మారు మనసు పొందిన దేవుని బిడ్డగా నేను మా పల్లెటూరుకు వెళ్ళి తిరిగి నేను చదువులో కానీ లేకపోతే నా నిత్య జీవితంలో మా యొక్క పేరెంట్స్ నా లైఫ్ను చూడడం గమనించారు. వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, ఎక్కువగా బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు చూస్తూ వచ్చారు. తర్వాత మన ఇంకా అందరు వరల్డ్లీ ఫ్రెండ్స్ బంధువులు అందరు చూస్తూ ఉంటే ఒక ప్రత్యేకమైన విధానంలో జరగడం జరిగింది. ఎందుకంటే నేను భయంకరంగా ఎన్టీ రామారావు సినిమాలు చూసేవాడిని. రిలీజ్ అయితే సార్ ఫస్ట్ నేనే ఉండేవాడిని అనమాట. ఇప్పుడు అసలు సినిమా జోలికి కూడా పోయేవాడిని కాదు. ఫ్రెండ్స్ వచ్చి నన్ను అడిగినా కానీ సారీ నా జీవితం మారిపోయింది అని చెప్పేవాడిని. So when I went back home to my home city, my parents and my close friends, they started watching a new life in my life. So I was not doing the things I was doing before. I used to watch a lot of movies and I suddenly stopped, and I was excelling very good in my studies. So and all these changes, my parents and my close friends were watching me. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాత సంగతులు గతించిపోయాను, సమస్తము కొత్తవాయన. అలాగా దేవుడు నా జీవితంలో ఒక విధమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని రావడము నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ మై పేరెంట్స్ గమనించారు. As you can understand from the Bible, 2 Corinthians chapter 5 verse 16, if any man be in Christ, he is a new creation. All the old things are taken away. So that is how my life has been completely changed and transformed. సో యథావిధిగా హిందూ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మా అమ్మ, నాయన నువ్వు వెళ్ళి పూజ చెయ్యి అక్కడ, తర్వాత ఈ విధంగా చెయ్యి ఆ విధంగా చేయండి అంటే నేను అవుట్ రైట్గా యేసుప్రభుని నేను నమ్ముకున్నామా, నేను అలా చేయకూడదని చెప్పేసి తప్పించుకొని తిరిగేవాడిని. I used to face persecution at every Hindu festival in my family. My mom used to say, because this is this festival, you need to go to this temple and do this puja. But brother was very strong, and he used to say to his mother, I'm sorry mother, I have accepted Jesus. I cannot do this kind of puja anymore. సో ఫైనల్గా అంటే లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటంటే నాకు ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చింది. అది కూడా ఎలక్ట్రికల్ బ్రాంచ్ మాత్రమే. అనంతపూర్ జేఎన్టీయూ యూనివర్సిటీలో చాలా మంచి కాలేజ్, అక్కడికి వెళ్ళిపోయా. So I got admission into BTech electrical engineering in JNTU in Anantapur, and I went there. సో అక్కడ వెళ్ళిన తర్వాత నాకు తెలియదు ఇంత ఈ భయంకరమైన ర్యాగింగ్ ఉంటుందేమో అని. అందరు చుట్టూ చేరుకున్నారు, వచ్చేసి ఎవరా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అసలు, అట్లా అని సీనియర్స్ భయంకరంగా, అప్పుడు దినాల్లో ఎక్కువ ఉన్నది,
ర్యాగింగ్ అలాగా నన్ను చుట్టుముట్టి భయంకరంగా చేస్తున్నారు. So in those days there was ragging or bullying by the seniors to the juniors in the university, and I was subjected to a lot of bullying and ragging in those days. సో నన్ను చాలా అంటే ఇంకా చిత్రవద పెట్టారనమాట. ఏది చెప్పినా ఇది వినట్లేదు అని చెప్పి హాస్టల్లోకి తీసుకొని వెళ్ళి, అప్పుడు బాగా స్మార్ట్గా ఉంటే మీసాలు కూడా ఉండే, ఒక మీసం తీసేశారు. తర్వాత కాల్గేట్ టూత్పేస్ట్ తీసుకొచ్చి అంతా మొత్తం ముఖమంతా చుట్టారు. ఆ తర్వాత ఒక వేప చెట్టు ఉంటే వేప చెట్టును తీసుకొని వచ్చి కొమ్మలు అంతా చుట్టారు. ఏమనకూడదు అక్కడ, అంటే కొడతారనమాట. భయంకరమైన ర్యాగింగ్. అలా చేస్తూ నన్ను ఒక ఊరేగింపుగా తీస్తూ ఇంకా ఒక ఇద్దరు జూనియర్స్ను ముందు పెట్టి ఒక డోల్ లాగా డబా 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 కొడుతుంటే అందరు రండ్రా వీడెవడో భక్తుడు వచ్చాడు వీరంతా తెలుద్దాము అని సీనియర్స్ అందరు గుంపయ్యారు. They used to make fun of my Christian faith. I was subjected to ragging. I used to have a mousse. They took off one side of my mousse and applied Colgate toothpaste on my face and took neem leaves and put it on me. Put two people in front of me. They used to beat drums and make me go around the campus. ప్రియులరా, దేవుడు నన్ను ఎట్లా ఆదరించినాడు, ఎట్లా నేను కొద్దిగా శాంతిగా ఉన్నాను అంటే, నాకు శరీరం వచ్చేసింది కానీ మళ్ళీ మనం ఏం చేయడానికి లేదు. దేవుని బిడ్డలంగా దేవుడు నన్ను ఒక వాక్యం ద్వారా ఆదరించాడు. హీబ్రూస్ చాప్టర్ 12 దయచేసి గమనించండి. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడు మనలో కార్యం జరగడానికి. So during this time, I know I have my flesh was wanting to retaliate, but there was one word in the Bible that helped me to comfort. It's from Hebrews chapter 12. నేనే చదువు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను చూడుడి. దట్స్ ఇంపార్టెంట్. Hebrews chapter 12 verses 2 and 3. Looking on to Jesus, the author and finisher of our faith, who for the joy that was set before him endured the cross, despising the shame, and is set down at the right hand of the throne of God. For consider him that endured such contradiction of sinners against himself, lest ye be wearied and faint in your minds. కష్టాలు వచ్చినప్పుడు ఆయన తెలుసుకోవడం చాలా అవసరం. నన్ను ఎట్లా తీసుకెళ్తున్నారంటే అందరూ కూడా వెనకాల నా వెనకంపటి వస్తూ ఉన్నారు. నన్ను ఇంకా సిలువకు తీసుకెళ్తున్నట్టు తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట. అప్పుడు దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు, బీ క్వైట్ అని చెప్పి. అట్లాగా బలపరచబడ్డా. They are all mocking me. They are portraying me as if they are crucifying Jesus Christ. They took me in that context, and I was very ashamed. But this word has comforted me, and God has told me to be quiet during this time of persecution. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు వాళ్ళందరినీ ఏ విధంగా తిరిగి నా దగ్గరకు వచ్చేటట్టు చేశాడో మీకు ఒక విషయం చెప్పాలా. ఏంటి అని అంటే, మా కాలేజీలో అంటే మా యొక్క బ్యాచ్లోనే ఒక బాబు వైజాగ్ నుంచి వచ్చాడు. ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. అంటే వరల్డ్లీ పర్సన్, దేవుని బిడ్డ కాదు. ఆ అమ్మాయి ఏదో క్యాజువల్గా ఐ డోంట్ లైక్ యూ, ఐ డోంట్ లవ్ యూ అని ఏదో అంటే, పాపం వాడు ఆ అమ్మాయి రాసిన ఆ యొక్క లెటర్స్ అన్నీ కూడా చించివేసి తన రూమ్మేట్స్ని సిటీకి పంపించేసి ఆ రూమ్లో ఆ ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్కు ఊరేసుకొని చనిపోయాడు. So I want to share an example of how the same people who did all this bullying, how God how they came to me for help. There was a situation where there is a youngster who had an issue with a girl, and then he got rejected and he committed suicide in his room. సో అప్పుడు వాళ్ళ రూమ్మేట్స్ సిటీ నుంచి వచ్చి ఎంత తలుపు కొడుతున్నా తీయట్లేదు. అప్పుడు ఏంటి చాలా యాక్టివ్ ఆ అబ్బాయి, ఆ తలుపు తీద్దాము అని చెప్పేసి విండో నుంచి చూస్తే ఈ వాజ్ హ్యాంగింగ్ ఆల్రెడీ డెడ్. ఇక మొత్తం రాత్రి చీకటి, అది ఎక్కడో ఊరి బయటనే ఉంటుంది మా హాస్టల్. ఇక అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. ఎవ్రీబడి గ్యాదర్డ్ అంటే ఇంకా భయపడిపోతూ ఉన్నారు మా హాస్టల్లో ఉన్న వాళ్ళు. అప్పుడు వాళ్ళకి తెలిసింది. నేను క్యాజువల్గా దేవుని వాక్యం గుర్తు చేసుకుంటున్నాను అనమాట, అయ్యో పాపం అని. అప్పుడు వచ్చి నా దగ్గరకు వచ్చి, శ్రీనివాస్, అరే నువ్వు నా గురించి ప్రార్థన చెయ్యి, నాకు దయ్యము వాడు నన్ను పడతాడేమో అట్లా అని ఇప్పుడు మా రూమ్కి వచ్చి ప్రార్థన చేయమని అడిగేటట్టు దేవుడు చేశాడు. Because of this person dying in the hostel, all his hostel mates were very afraid when the night time came, and they came to Anna and asked him to
please pray for us so that the devil will not come and attack us. సో ఈ క్రమంలో అందరికి మొత్తం కాలేజ్ అంతా తెలిసిపోయింది. ఒక భక్తుడు వచ్చాడు, వీడు మాట్లాడితే యేసు ప్రభు అని అంటాడు. ఇంకా నీకు ఏమి ఎంటర్టైన్ లేదే, ఎందుకు నువ్వు ఎప్పుడు నీకు ఈ లైఫ్ ఎట్లా అని నన్ను ఎప్పుడు ఎగతాళి చేసేవాళ్ళు seniors. This is how the entire college came to know that I believe in Jesus Christ, and they were always asking me questions about my faith in Jesus. అయితే బ్రదర్స్, నేను మాత్రం క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఒక గ్రౌండ్కి తీసుకొని వెళ్ళి అందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేసేవాడిని. పునాది దేవుడు అక్కడి నుంచి నాకు స్టార్ట్ చేశాడు. I used to take Christian friends to the ground and start doing Bible study and prayer. That is how my ministry started. సో నెక్స్ట్ నేను సీనియర్ అయిన తర్వాత మరలా జూనియర్ బ్యాచ్ వస్తుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఎవడైనా క్రిస్టియన్ అని పేరు ఉంటే వాని దగ్గరికి వెళ్ళి భయపించినట్టుగా భయపించి నువ్వు మందిరానికి పోదాం దాన్ని తీసుకొని వెళ్ళేవాడిని. ఆ విధంగా మందిరంలో అందరినీ చేర్చేవాడిని. So when I became a senior, I used to find out if there's any Christian people in the junior group, and I used to take them to the church. బ్రదర్స్, 4 years అయిపోయిందండి. 4 yearsలో కూడా నేను చాలా యాక్టివ్గా దేవుని ఇంటిలో పాల్గొనేటువంటి వాడిని. రేపు ఎగ్జామ్ ఉన్నా ఈరోజు వచ్చి ఉపవాస ప్రార్థనలో అందరితో కలిసి ప్రార్థన చేసేవాళ్ళము. తర్వాత స్ట్రీట్ ప్రీచింగ్ వెళ్ళినప్పుడు మార్నింగే మేము సిటీ బస్ ఎక్కి దేవుని సేవకునితో అక్కడున్న లీడర్స్తో కలిసి స్ట్రీట్ ప్రీచింగ్లో మేము వెళ్ళిపోయేవాళ్ళము. Although that's how my spiritual life kept on increasing. Although there were exams the next day, I used to come and spend time in the church the day before, fasting and praying, and also to do street gospel. చూడండి, ఈ విధంగా నా లైఫ్ను గమనించినటువంటి ఒక హాస్టల్లో ఉన్న ఒక సర్వెంట్, అంటే వచ్చి మనకు సర్వ్ చేస్తూ ఉంటాడు కదా, అతను ఒక రోజు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి, సార్ మీరు ఏంటి ఒక విధంగా ప్రత్యేకంగా ఉన్నారు, అందరూ జాలిగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఎట్లుంటారో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆయన అట్లా అన్నప్పుడు నేను యేసు ప్రభువుని గురించిన సువార్త ఆయనకు తెలియజేస్తే, నా కాలేజ్ అయిపోయి నేను తిరిగి నా డిగ్రీ సర్టిఫికేట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇలా చూస్తే మందిరంలో అబ్బాయి నిలబడి సాక్ష్యం చెప్తున్నాడు. ఈ బికేమ్ ఏ ఫుల్ టైమ్ సర్వెంట్. So there was one person who is serving food in the hostel, and I shared gospel to him, and later on he accepted Christ and he was sharing testimony in the church. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే దేవుడు ఎవరిని ఏ మాదిరిగా ఆయన రక్షించుకుంటాడో మనకు తెలియదు. కానీ మనం ఉన్న స్థలములో మనము దేవుని యొక్క వాక్యమును అందించి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే దేవుడు సొంత సమయంలో జరుగుతుంది అనే దానికి ఒక నిదర్శనం. So this is an example how God will use any one of you to share, to extend the kingdom of God. ఆ తర్వాత నాకు పెళ్లి విషయం వచ్చిందండి. పెళ్లి విషయంలో నేను చాలా ప్రార్థన చేసినాను. తర్వాత బ్యూలా సంబంధం వచ్చింది. బ్యూలా నాకు చాలా కోఆపరేటివ్ మినిస్ట్రీ వైజ్లో అలాంటి వైఫ్ను దేవుడు నాకు ఇచ్చాడు. సో మేమిద్దరం కలిసి, ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి షార్ట్ చేస్తున్నా, మేమిద్దరం కలిసి పెళ్ళైన తర్వాత ఆ పెళ్ళికి కూడా ఎవరు రాకపోతే ఇంకా అంటే మా ఫాదర్ని నేను బలవంతం చేసి తీసుకొని వచ్చాను. మా బంధువులు వారు ఎవరు రాలేదన్నమాట. పెళ్ళి ఆ విధంగా జరిగింది. So, and when it came to the time of marriage, I got Sister Beulah, and but for my wedding, my parents, my family members did not come. Only my father came because I forced him to come. ఒక విషయం మర్చిపోయినాను. ఏమిటంటే నేను ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ కాలేజ్ రాస్తూ ఉన్నప్పుడు ఎగ్జామ్స్, యూ స్టార్ట్ ఇమీడియట్లీ యువర్ మదర్ ఈజ్ సీరియస్ అని టెలిగ్రామ్ వచ్చింది. So when I was in engineering college, I had a telegram saying that you start immediately, your mother is serious. సో నేను ఇంటికి వెళ్ళగానే మా చెల్లి, ఇద్దరు తమ్ముళ్ళు, తర్వాత బంధువులు అందరూ నన్ను చూసి గట్టిగా ఏడుస్తున్నారు. కారణం ఏంటంటే మా మదర్, షీ ఈజ్ ఆల్మోస్ట్ అబౌట్ టు డై ఆన్ ద బెడ్. I think you understood that. కాబట్టి ఆమె మరణ స్థితిలో ఉంది. అప్పుడు దేవుని నేను అడిగినాను, ప్రభువా నీవు మా తల్లిగారిని రక్షించినట్లుగా నాకు కన్ఫర్మ్ అయితే నేను మీ వాగ్దానం కంప్లీట్గా నమ్ముతున్నానని 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. While my mother was on deathbed, I fasted for 2 days and I prayed for her salvation. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే మా ఇంట్లో పల్లెటూరు అయినప్పటికీ కూడా మా గృహంలో అన్ని విగ్రహాలు ఉంటాయి అన్నమాట. మా డాడీ తిరుపతికి వెళ్ళి ప్రతిసారి పెట్టాడు. ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడినాడు.
నిజమైన దేవుణ్ణి నేను నమ్మిన, మా అమ్మ నమ్మింది, ఇక ఇవెందుకులే అని నేను డిసైడ్ చేసుకొని గట్టిగా ఇక ఒక గోనె సంచి తీసుకొని వచ్చి రాముణ్ణి, వెంకటేశ్వరుని అందరిని మొత్తం ఎన్నెన్నో రకరకాలైన ఫోటోలు అన్నీ పెట్టి పెద్ద సంచిలో రాత్రి 2 గంటల ఆ ప్రాంతంలో నా సైకిల్ మీద తీసుకొని వెళ్ళి ఊరి బయట ఒక పాడుబడిన బావి ఉంటే దాంట్లో పడేసి వచ్చి పడుకున్నా. I took all the photographs of all the Hindu gods in my house and I kept them in a bag and threw them in a well near the village. సో ఆ క్రమంలో నేను పడుకొని అట్లా నిద్రపోతుంటే మా డాడీ మార్నింగే లేచి ఏం చేస్తాడంటే వెళ్ళి ఆ దేవునికి దండం పెట్టుకుందామని చెప్పి ఆ దేవుని గుడి దగ్గరికి పోతే ఏమీ లేదు. So my dad woke up in the morning, he wants to do his routine Hindu puja and he went to that room to do the puja but there was not even a single photo there. అంతకుముందు నేను మా తమ్మునితో ఒకటి రాపించి నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేదము యెహోషువ అక్కడ పెట్టేశాము ఆ గుళ్ళో. Instead of that Hindu photos, I put a Bible verse saying, me and my family in our household will serve the Lord. సో ఎప్పుడైతే మా డాడీ లేచి మొక్కడానికి వెళ్ళాడో మా చెల్లి కూడా లేచి ఆమె ఇదంతా చూసి నాయన ఎక్కడ పోయినారు ఈ దేవుళ్ళంతా ఎక్కడ పోయినారో అని చెప్పేసి అంటుంటే నాకు వినపడతా ఉంది. మా డాడీకి తెలిసిందంటే ఇంకా కొడతాడని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. So, and in the morning, his sister also was looking for the gods, and when she couldn't find it, and brother has ran away from the house because he is afraid of his father. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సరే అది ఫిజికల్ ఐడల్ కావచ్చు, స్పిరిచువల్ ఐడల్స్ కావచ్చు, ప్రభువును నమ్మిన తర్వాత ఏ విగ్రహం మన హృదయంలో ఉండడానికి వీల్లేదు. And the reason I'm saying this is whether it's a physical or spiritual idol, there should be no idols in our life. సో చాలాసార్లు ఐడల్స్ మన దగ్గరికి అవి ఒకవేళ ఫిజికల్ ఐడల్ రాకపోయినా ఏదో ఒక ఐడల్ వచ్చేస్తూ ఉంటుంది. బీ కేర్ఫుల్గా ఉండాలి స్పిరిచువల్ లైఫ్లో. So please be careful, although it's not a physical idol, some spiritual idols will also come and attack us. ఫైనల్గా మా మదరు చనిపోయిందండి. ఇంకా 2 రోజుల తర్వాత చక్కగా ఆమె సాక్ష్యం కూడా చెప్పింది, దేవుడు నా పాపాలు క్షమించాడని. చూడండి దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, మనం కనుక సిన్సియర్ ఒకవేళ రక్షణ పొందని వాళ్ళు ఎవరైనా మన ఇంట్లో ఉంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, 100% గాడ్ విల్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్. Acts 16:31. So brother's mother finally gave a testimony that her sins are forgiven and after 2 days she passed away. So brother is sharing that with confidence. Acts Gospel 16:31. Believe on the name of the Lord and you and your family will be saved. Yeah, so believe on the Lord and you and your household will be saved. Brother believes that if you truly believe, all your household will definitely be saved. ప్రియులారా, మా మదర్ చనిపోయిన తర్వాత బీయింగ్ ఎల్డర్ ఆఫ్ మై ఫ్యామిలీ, నేను పెద్ద కొడుకును కాబట్టి నేను ఏం చేయాలంటే ఆ హిందూ కస్టమ్స్ అన్నీ కూడా చేయాలా. మా ఫాదర్ వచ్చి ఫోర్స్ చేస్తూ ఉన్నాడు. నేను అన్నాను కొద్దిగా ఆగు డాడీ, ఫస్ట్ మా మమ్మీ డెడ్ బాడీని అక్కడ పెట్టేసేసి పాస్టర్స్ని తర్వాత దేవుని బిడ్డలను సంఘాన్ని పిలిపించి ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ విలేజ్ ఫస్ట్ టైం గాస్పల్ వినిపించబడింది. So while his mother was dead, he needs to do the Hindu ritual kind of cremation, but brother invited the church and made them hear the gospel. బిలీవ్ మీ, ఇప్పుడు మా ఊరిలో అక్కడ ఒక సంఘం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం విత్తనం వేస్తే చాలు, అనేక రోజుల తర్వాత అది ఆహారాన్ని మనం చూస్తాం. So today there is a church in my hometown and that is because of the work of God. సో బ్రదర్స్, నేను హిందూ కస్టమ్స్ ఏమీ చేయలేదు, కానీ మా ఇంట్లో వాళ్ళు తర్వాత బంధువులు వాళ్ళందరూ వచ్చి నన్ను చాలా థ్రెటన్ చేస్తున్నారు. ఆ థ్రెటన్కి తట్టుకోలేక నేను బయటికి వెళ్ళిపోవడం జరిగింది. My extended family members have threatened me and because of that threats I have to leave that house and go away. సో ఆ తర్వాత నేను వివాహం అయిన తర్వాత దెన్ నేను ఫస్ట్ నాకు అపాయింట్మెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో యాజ్ అన్ అసిస్టెంట్ ఇంజనీర్ భార్యను తీసుకొని నేను ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళాను. అది రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, కొత్త ప్రాజెక్ట్ కట్టిస్తూ ఉన్నారు. I have then been appointed as the engineer in electrical department and I have took my wife and went to that area in Rayalaseema.
నేను చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ అండి, అందుకని మా పితరులు సంపాదించిన అదేం లేదు, చదివించారు. కానీ మా ఇంట్లో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి చాలా అంటే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎవరైనా మా ఇంటికి వస్తే కనీసం చేరేగి కూడా వేయడానికి ఉండేది కాదు. మా వైఫ్ ఎంత అడ్జస్ట్మెంట్ అంటే షీ కేమ్ ఫ్రమ్ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో మేమిద్దరం ఒక మ్యాట్ మీద పడుకునే వాళ్ళం ఇన్ ద బిగినింగ్. కానీ దేవుడు అంచెలంచెలుగా దేవుడు మమ్మలను ఏది కూడా తక్కువ చేయకుండా ఉన్నతంగా ఆస్వాదించాడు. I came from a very poor background. There were not even a chair or a bed in my house. When I was married, we both used to sleep on a mat. And from there, God was faithful and kept on blessing more and more and more and more. సో మార్నింగ్ లేచి ఈవినింగ్ డ్యూటీకి వెళ్ళి ఈవినింగ్ అక్కడ వెళ్ళి అందరికీ సువార్త చేసి మా ఇంటికి తీసుకొని వచ్చేవాళ్ళం. We used to go out and do gospel and bring people to my house in the evening. అలాంటి టైంలో ఒకసారి ప్రొద్దుటూరు నుంచి, అంటే అది మండలము, అక్కడి నుంచి అక్కడ చర్చ్ ఉంది, సంఘం ఉంది, వాళ్ళు వస్తాము, మేము సువార్త చేస్తాము, ఇంజనీర్ గారు మీరు రెడీగా ఉండండి. వాళ్ళు అనుకున్నారు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని. So once upon a time, the one gospel team came and they wanted to do ministry in my area. మా ఫాదర్స్ నన్ను చదివించడానికి కావాల్సిన అప్పులన్నీ కూడా నేను తీర్చేవాడిని. జీతం వస్తే అట్లా ఆ విధంగా అయిపోయేదన్నమాట. అందువల్ల ఇప్పుడు దేవుని ప్రజలు మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు. I did not have any money to feed this gospel team members. సో నాతో పాటు పనిచేస్తున్న ఒక ఇద్దరు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేవన్నా, ఏం చేయాలా, రేపు వస్తారు కదా అని చెప్పి నన్ను అన్నప్పుడు నేను వెళ్ళి నా రూమ్లో ప్రార్థన చేసుకొని ఇట్లా ఉన్నప్పుడు ఇలా చూస్తే నాకు ఇక్కడ ఉంగరం కనపడింది. అది మా వైఫ్ పెట్టినది. నేను అనుకున్నాను, ప్రభువా నువ్వు నా కొరకు నీ సొంత కుమారుడినే శిలువ మీద ప్రాణం పెడితే నేను ఈ ఉంగరం ఇవ్వడానికి ఏంటి అని చెప్పి వాళ్ళని పిలిచి, బ్రదర్ ఈ ఉంగరం తీసుకొని వెళ్ళి మీరు పొద్దుటూరులో బంగారు షాపులో అమ్మి కొంత డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బు తీసుకొని రండి, కడుపు నిండా పెడదాము ఈ యొక్క సువార్థికులకు అని చెప్పడం జరిగింది. So I went to my room and I prayed, and when I was praying I felt the wedding ring, and I thought I called the brothers and said, take this wedding ring and sell it, and with the money feed the gospel team. A brother thought, because Jesus Christ has given everything through his son Jesus Christ, what is the value of just a wedding ring? చూడండి, అప్పుడు ఈ బ్రదర్స్ భయపడుతున్నారు, అన్న అట్లా చేస్తే అక్క మాకు ఇంటికి వచ్చినా కానీ ఒకవేళ టీ ఏదేమో పొమ్మని చెప్తుందేమో, ఇది చాలా వాల్యుబుల్ కదా అట్లా అని వాళ్ళు చెప్పడం జరిగింది. నేను అన్నాను, నా విషయం నేను చూసుకుంటాను, దేవుడు ఇచ్చాడు, దేవునికి మనం ఇది ఇవ్వడానికి సమయం వచ్చింది, సో లెట్స్ సెల్ ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ ఫర్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళారు, తీసుకొచ్చారు. మరుసటి రోజు సువార్త బ్రహ్మాండంగా జరిగింది. హ్యాపీగా ఫస్ట్ టైం మేము పనిచేసే ప్రాజెక్ట్ ఏరియాలో సువార్త దాదాపు ఒక లారీకి వచ్చారు, బస్సుకు వచ్చారు. సువార్త బ్రహ్మాండంగా జరిగింది. ప్రియులారా, నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది కేవలం దేవుని మహిమార్థమే. ఇప్పుడు అక్కడ ఒక సంఘం నడుస్తూ ఉంది, చాలామంది దేవుని ప్రజలు వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. So we were able to feed that people on that day, and God has shared the gospel in that village, and God has blessed the ministry. బ్రదర్స్, నేను ఎందుకనంటే మనము దేవునికి ఇవ్వాల్సింది చాలా ఉందండి. మనం ఆఫ్టర్ ఆల్ చిన్న దానికే మనం బాధపడుతున్నాం. ఆయన యొక్క సంఘం విస్తరించడానికి, ఆయన పని జరగడానికి మన జీవితం అంతా కూడా ఖర్చు పెట్టినా, మనకు ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టినా ఇంకా మన రుణస్థలం, అది బాగా మనం గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నాను. Yes, so what we need to understand is whatever we do for the ministry of God, we are still indebted to the love of God. సో ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మేము విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో జాయిన్ అవ్వటము. జాయిన్ అయిన తర్వాత చాలా హార్డ్ వర్క్ చేసామన్నమాట. నేను మా వైఫ్ ఫస్ట్ అక్కడ వెళ్ళాము. నా కూతురు ఉండేది. అప్పుడు మేము హౌస్ విజిటింగ్ చేసి చిన్నగా ఒక 2-3 యంగ్ బ్రదర్స్ వచ్చారు. So after that we moved to a different area and we used to do ministry. Then we had 5 brothers come to that place. నేను అప్పుడు విజయవాడలో ఉన్న దేవుని సేవకుని చెప్పి, అంకుల్ మేము ఇక్కడ స్టార్ట్ చేస్తాం, సహవాసం లేదు, అంత దూరం రాలేము, ఇట్స్ ఎ గుడ్ పొటెన్షియల్ ఏరియా, ఆల్ ద ఇంజనీర్స్ ఉన్నారు, వీళ్ళ మధ్యలో సువార్త చెప్తామంటే ఆయన సంతోషంగా వచ్చి బల్లా స్టార్ట్ చేశాడు. అక్కడ నుంచి ఎవ్రీ వీక్ మా దగ్గరికి పంపిస్తాడు. పంపించినప్పుడు బిగినింగ్లో తక్కువగా ఉండేవాళ్ళు,
కానీ ఆ తర్వాత దేవుడు తన కార్యాన్ని అంచెలంచెలుగా చేస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని పని ఎప్పుడు కూడా కొంచెం నుంచే స్టార్ట్ అవుతుంది. ఆల్ ఆఫ్ సడన్ ఒకటేసారి వచ్చిందంటే ఎప్పుడో ఒకసారి పడిపోద్ది. సో స్లోలీ గాడ్స్ వర్క్ విల్ బి డన్. So what we can, so in that place the church got started and slowly God blessed the church and many people were coming. God's work always starts with small number of people and God will bless it. సో ఆ విధంగా అనేకమైనటువంటి అనుభవాల గుండా అక్కడ తీసుకొని వెళ్ళాడు దేవుని కృప వల్ల. ఆ తర్వాత నాకు ఒక దినాన కువైట్ ఇంటర్వ్యూ వచ్చింది. నేను పాస్ అయ్యాను. నేను ఇంట్లో చెప్పాను మా వైఫ్కి, బ్యూలా మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, మన యొక్క పని ఇక్కడ ముగించబడింది అని అంటే నా వైఫ్ కానీ మా బంధువులు కానీ ఈవెన్ మా చర్చ్ మెంబర్స్ కూడా ఒప్పుకోవట్లేదు. అదేంటన్నా నువ్వు ఇంత కష్టపడ్డావు, ఇక్కడ ఉంటావు అనుకుంటే ఎక్కడికో మళ్ళీ వెళ్ళిపోతాను అంటాం అని స్టార్ట్ చేశారు. So after that I got a job in Kuwait and after that I left to Kuwait and then that's where I attended a job interview. కువైట్లో ప్రియులరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సాల్మే అని సెంట్రల్ పార్ట్ ఆఫ్ కువైట్, అక్కడ ఫెలోషిప్ లేదు. చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. రైట్ వన్ మోడల్ చర్చ్ అక్కడ లేకపోవడం చూసి మేము ప్రార్థనాపూర్వకంగా మరి హౌస్ విజిటింగ్ చేసి విశ్వాసంతో ఒక యొక్క గృహంలో స్టార్ట్ చేశాం. So in Kuwait there was no proper church, so I have prayed and started a church in that area. ప్రియులారా అక్కడ చాలా ఆటంకాలు వచ్చాయి, కానీ దేవుడు అన్ని విధాలుగా మాకు సహాయం చేస్తూ వచ్చాడు. నేనేం చెప్తున్నానంటే మనం ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడే మనం చదువుకున్నాం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ అంటే మన దేవుని యొక్క పని చేయటానికి, దేవుని మందిరం కట్టడానికి. అలా కడుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు వరాలు ఇస్తాడు. ఆ వరాలు ఉపయోగించి దేవుని ప్రేమ చేత మనము దేవుని మందిరం కట్టే విషయంలో వీ నీడ్ టు బి బిజీ ఆల్ ద టైమ్. So wherever we go, we need to be busy in building the kingdom of God and spreading His gospel. ఆ విధంగా అక్కడ కూడా ఒక చర్చ్ ఏర్పాటు అయిపోయింది. తర్వాత దేవుడు నన్ను ఎడారిలోనికి తీసుకొని వెళ్ళాడు. దాదాపు కువైట్ సిటీకి 60 కిలోమీటర్స్ దూరంలో. అక్కడ అంతా కూడా గొర్రెల కాపర్లు ఉంటారు మన దేశం ఉన్న వాళ్ళకి నేను ఒక పెద్ద వెజల్కి బిర్యానీ తీసుకొని వెళ్ళి వాళ్ళతో కూర్చొని ఆ భోజనము వాళ్ళకు పెట్టి పాటలు పాడి సువార్త చెప్తే దేవుడు ఆశ్చర్యమైన రీతిగా ఎన్నడూ కూడా ఎవరు కూడా వెళ్ళని ఆ స్థలంలో ప్రభువు నన్ను అక్కడ వాడుకొని దాదాపు 100 మంది వచ్చారు ఒక మీటింగ్కి. So there in that even in wherever I go, I was involved in desert ministry. I used to go to this sheep keepers and take biryani and food and used to share gospel to them. దాదాపు 15 members out of 100 people, they came forward. They said, నేను యేసుప్రభువుని సొంత రక్షకుని అంగీకరించిన, బాప్తిసం ఇవ్వండి అంటే వాళ్ళకు బాప్తిసాలు కూడా అరేంజ్ చేశాము. తర్వాత కువైట్ సిటీకి కూడా వెళ్ళలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు అక్కడే దేవుని బల్ల డెజర్ట్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. So that is how God has blessed me in that area with the ministry and 15 people have come and accepted Jesus out of 100. ప్రియులారా ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు మేము కువైట్ సిటీలో ఒక చర్చి స్టార్ట్ చేసినామని చెప్పాం కదా. ఆ చర్చిలో ఒకసారి ఏం జరిగిందంటే ఒక పర్సను, అతను ఈజిప్షియను, ఆయన లాయర్గా పనిచేస్తాడు. ఆయన వచ్చి మేము కూర్చొని ఆరాధించేటువంటి ఆ స్థలం తలుపు కొట్టాడు. So and while we are praising and worshiping God, there is an Egyptian who is a lawyer who came and banged on the door. ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్త వహించండి. మనము దేవుని పనిని చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా సాతానుడు ఇలాంటి వాళ్ళను లేపుకొని మనల్ని డిస్టర్బ్ చేయడానికి రావడం జరుగుతుంది. So when we are doing God's work, we see Satan attacking us and disturbing God's work. సో అతను తలుపు తట్టి లోపలికి వచ్చి ఫోటోలన్నీ ఇట్లా తీసుకొని తర్వాత మీ లీడర్ ఎక్కడ ఉన్నాడు అంటే ఎగ్జాక్ట్గా అదే దినాన నేను పవర్ స్టేషన్లో పనిచేస్తూ ఉన్నాను, షిఫ్ట్ డ్యూటీస్ అనమాట. కానీ మందిరానికి వాక్యం చెప్పడానికి ఒక బ్రదర్ని పిలిపించాను. వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు, పూర్ ప్రజలు కదా. ఎందుకనంటే వాళ్ళని తీసుకొని వెళ్ళి దే విల్ పుట్ దెమ్ ఇన్ టు ద ప్రిజన్ అనే భయం వాళ్ళకు వచ్చేసింది. So on that day we can see that there is this person who came and took photographs of the church and wanted to threaten us and they're asking where is the leader.
చూడండి, యాజ్ ఎ లీడర్గా మనము వాళ్ళు భయపడినట్టుగానే మనం భయపడితే పని జరగదు, దేవుని యొక్క పని ముందుకు రాదు. సో నేను కూడా ప్రార్థన చేసుకొని ధైర్యంగా అతని దగ్గరికి వెళ్ళి అతను తలుపు కొట్టాను. ఆ టైంలో నేను మా వైఫ్ను చిల్డ్రన్ కూడా తీసుకొని వెళ్ళి తలుపు కొట్టాను. So I took my wife and kids and went to his house and knocked on the door. డోర్ ఓపెన్ చేయగానే ఉగ్రుడై నా మీదికి నువ్వెవరు, మీరే రమ్మని చెప్పారు, మా వాళ్ళు చెప్పారు కాబట్టి వచ్చినాను. హుస్సేన్, వాట్ ఈస్ ద ప్రాబ్లం అని చెప్పి చిన్నగా అడగడం జరిగాను. నాకు ఇంకా ఏం గ్యాప్ ఇవ్వకుండా వాడు దబా 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 తిడుతూ ఉన్నాడు. So that person was telling me off for doing the ministry without any break. ఆ విధంగా ఉన్నప్పుడు నేను అతన్ని రిక్వెస్ట్ చేసిన, బ్రదర్ చూడండి హుస్సేన్ గారు, మీరు మీ దేశం నుంచి వచ్చారు, నేను ఆ దేశం నుంచి వచ్చాను, నా దేవుడు నాకేం చెప్పాడో అది చేస్తున్నాను. ఒకవేళ ఈ క్రమంలో అంటే పేద ప్రజలకు సువార్త చెప్పి వాళ్ళని యొక్క జీవితాల్లో వెలుగు రావటము మీకు ఇష్టం లేదా, మీరు నమ్మినటువంటి అల్లాహ్కి ఇష్టం లేదా అని అన్నప్పుడు వాడు కూల్ అయిపోయాడు. So what I told him is I am only doing good work. I am bringing poor people, giving them food and preaching the gospel. Will it not be acceptable to your God? సో ఆ విధంగా చెప్పినప్పుడు వెంటనే నేనేం చెప్పానంటే, ఒకవేళ నేను చేసేది కూడా కరెక్ట్ కాదని నీకు తెలిస్తే ఐఎమ్ రెడీ టు గో టు ద ప్రిజన్, ప్లీజ్ కాల్ టు ద పోలీస్ రైట్ నౌ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై చిల్డ్రన్ అండ్ మై వైఫ్ అని చెప్పడం జరిగింది. I said to him, if you don't like, you can call the police right now. సో ఏం కాన్సిక్వెన్సెస్ జరుగుతుంది అని అంటే, నువ్వు ప్రిజన్లో పెడితే మా వైఫ్ ఏడుస్తుంది, మా పిల్లలకు చదువు ఉండదు, అదే కదా నువ్వు చేసేది. అలా మీ అల్లా ఎప్పుడు ఒప్పుకోవడని నాకు తెలుసు, కానీ మీరు ఎందుకు బాధపడతా ఉన్నారు? ప్లీజ్ థింక్ అబౌట్ దిస్ హుస్సేన్. స్టిల్ ఇంకా నీకు కోపం ఉంటే ఇప్పుడే కాల్ చెయ్యి, నా దేవుడు ఒకవేళ జైలుకి వెళ్ళమంటే వెళ్తాను, అక్కడ కూడా కామ్గుండనుగా, అక్కడ కూడా సువార్ చేస్తానని చెప్పాను. I told him, if you still want to send me, call the police. I will be happy to go to the station and be in the prison. And if you put me in prison, I will still share gospel in the prison. బ్రదర్స్ అండ్ సిస్టర్, ఆశ్చర్యమైన రీతిగా ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని టోటల్గా కూల్ చేశాడు దేవుడు. అతను ఎంత మాకు సపోర్టివ్గా ఉన్నాడంటే, తర్వాత అలాగా తను ఇంటి పైన అప్స్టేర్స్కి వెళ్ళేటప్పుడు మమ్మల్ని పిలిచి నా గురించి మీరు ప్రార్థన చేయండి, తర్వాత మీరు ఈరోజు ఎందుకు మీరు ప్రార్థన పెట్టుకోలేదు అని చెప్పేటట్టు దేవుడు చేశాడు. కారణం ఏంటంటే, మన ప్రవర్తన యెహోవా దృష్టిలో సరిగా ఉంటే శత్రువులను సహితము మిత్రులుగా చేస్తాడు. So God has changed his heart eventually, and he was taking care of the ministry. And he said, why, he used to think about our meetings, and God can make your enemies as friends as well. So in the year 2010, God spoke to me to go to the Bahrain. And in year 2010, God spoke to me to go to Bahrain. కువైట్లో కూడా నాకు గవర్నమెంట్ జాబ్ ఉండేది, దానికి కంప్లీట్గా రిజైన్ చేసి మా వైఫ్కు కాల్ చేసిన, ఎందుకంటే ముందే చెప్తే ఒప్పుకోదని రిజైన్ చేసి చెప్పేశాను అనమాట. So I resigned the job in Kuwait, and I went to, I didn't tell my wife as well. సో ఫైనల్లీ ఇక అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం లేదు కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మరి సేవ ఆరంభించినాము. ఇప్పుడు మా ఇంట్లో ఒక సంఘం ఉందండి, మీరు మా గురించి ప్రార్థన చేయండి. దాదాపుగా మా సంఘంలో అందరు కూడా చాలా పూర్ పీపుల్, అంటే దేవుడు మమ్మల్ని పూర్ పీపుల్ మధ్యలోనే సేవ చేయాలని కాల్ చేశాడు, బర్డన్ ఇచ్చాడు మాకు. మేము మా క్యాపిటల్ సిటీకి వెళ్ళి పెద్దలతో కలవడానికి కాదు, ఎక్కడెక్కడైతే ఈ బహ్రెయిన్స్ ఇండస్ట్రియల్ ఏరియా వర్కర్స్ ఉన్నారో అక్కడికి వెళ్ళి దేవుని సువార్త, ఎందుకంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే, ఇక మా టైం లేదు కాబట్టి నేను చెప్తున్నాను ఒక్క మాట మాత్రము, వాళ్ళ ఫ్యామిలీస్ బ్యాక్ ఇన్ ఇండియా ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి కనెక్షన్స్ ఉండదు. ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఏదో ఇల్లీగల్గా వాళ్ళ కాలం గడుపుకుంటారు, తర్వాత వాళ్ళ భార్య ఏమైపోవాలి, వాళ్ళ యొక్క పిల్లలు ఏమైపోవాలి. అలాంటి వాళ్ళ మధ్యలో దేవుడు అద్భుతమైన రీతిగా మమ్మల్ని తీసుకొని వెళ్ళి సువార్తను పంచి వాళ్ళ జీవితాల్లో మార్పు కలిగిన తర్వాత మందిరానికి వచ్చి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు చాలామంది. So God started ministry in Bahrain in 2010, and since then we've been working with very poor people who don't have good family relationship, and God has been building the houses and the ministry.
బ్రదర్స్ అండ్ సిస్టర్, నేను ముగిస్తున్నాను. మీరు ఎవరైనా సరే ఒకవేళ ఇండియాకు వెళ్ళేటప్పుడు యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు అవర్ చర్చ్. యూ విల్ బి ఎంకరేజ్డ్. మీరు దేవునిలో ఎంతో బలపడతారు. ఎందుకంటే మనకు మంచి సంఘం ఉంది. మా ఇంట్లో ఒక సంఘం ఉంది. తర్వాత క్యాపిటల్ సిటీలో రీసెంట్గా ఒక రెంటెడ్ ప్లేస్ తీసుకున్నాము. సో మా యొక్క అంటే హంబుల్ మినిస్ట్రీ కొరకు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని డాక్టర్ విక్టర్ గారిని, తర్వాత మన సోజు మర్చిపోయి సుజన్ బ్రదర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు చర్చ్ ఎల్డర్స్ కాబట్టి మిగతా అందరి బ్రదర్స్కి కూడా దయచేసి మా హంబుల్ మినిస్ట్రీ గురించి మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బికాజ్ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఎంజాయ్ చేశాను. తర్వాత ఇక్కడ అద్భుతమైనటువంటి పొటెన్షియాలిటీ ఉన్నట్టు నేను గమనిస్తూ ఉన్నాను. సో ఈవెన్ దో ఐఎమ్ అన్వర్డ్, దేవుడు ఇక్కడ నా అంటే ఆయన ప్రేమను నేను టేస్ట్ చేయడానికి ప్రభు నాకు సాయం చేశాడు. బ్రదర్ అండ్ సిస్టర్ కూడా వాళ్ళు ఎంబుల్గా, ఈవెన్ దో దే ఆర్ వెరీ గుడ్ ఇన్ పొజిషన్ సొసైటీలో, కానీ వాళ్ళు చాలా నన్ను ప్రేమించి చక్కగా చూసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రార్థనలు నాకు అవసరం. థ్యాంక్ యూ.